నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు. 490 కోట్ల ఆర్థిక సాయాన్ని మీట నొక్కి విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండటంతో శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద నీరు. ప్రస్తుతం జలాశయం 845.40 అడుగులకు చేరిన నీటి మట్టం. రోటరీ క్లబ్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. విద్యార్థులు మాస్కులు ధరించండి, కోవిడ్ నుంచి జాగ్రత్త పాటించండి అనే ప్రోగ్రాం కింద బూర్లే రామ సుబ్బారావు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ స్వరూప్, రోటరీ అధ్యక్షులు కొల్లా శ్రీనివాసరావు, ఉపేంద్ర గుప్తా, సునీల్ తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు బార్ అసోసియేషన్ ప్రాక్టీస్ న్యాయవాదులకు ఏపీ బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డులతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ బార్ అసోసియేషన్ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, ఆర్ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్షిదారులకు న్యాయం చేసే విధంగా ప్రతి న్యాయవాది ప్రాక్టీస్ ఉండాలని అన్నారు. ప్రాక్టీస్ న్యాయవాదులకు సలహాలు, సూచనలతో పాటు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విఠల్ ప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రస్తుతం కూడా వారు భారతదేశంలో మెంబర్గా ఉన్నారు కాబట్టి వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ ఇప్పించడం మన భారతదేశం వారి ఆదేశానుసారం మనం పాటిస్తున్నట్లయితుంది. ఇప్పటికే వారు పల్నాడు సైడు, మాచర్ల, గురజాల ఆ సైడ్ ఆల్రెడీ ఇస్తున్నారు. పోయిన వారం నేను రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ పెట్టుకోండి ప్రసాద్ గారు, మీరు కొన్నూరు ఏరియా నేను వస్తాను ఏ వారం సరే అని చెప్పారు. మరి మనం పిలవగానే పలికేటువంటి మనిషి. ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ భారీ వర్షంలో కూడా ఆయన అందరికంటే ముందు ఆయనే పంచువాలిటీ మెయింటైన్ చేస్తూ ముందుగా వచ్చి మరి ఈ కార్యక్రమానికి హాజరైనారు. అట్లాగే మన బార్ అసోసియేషన్ మొత్తం 37 వచ్చినాయి సర్టిఫికేట్లు, 37 ఐటీ కార్డు, సీల్డ్ కార్డులు వచ్చినాయి కూడా. ఆ 37 మందికి వారి చేతుల మీద అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఆనవాయితీగా ఉండే ఇంటరాక్షన్లో సభ్యులతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకున్న సమస్యలు ఏమైనా చెప్తే వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా 25 మంది మెంబర్లు ఉన్నారు. దాదాపు మన అసోసియేషన్ 13 జిల్లాల్లో కలిపి దాదాపు 130 అసోసియేషన్ పైన ఉంది. ఈ 130 అసోసియేషన్ వీళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళలేరు. అవకాశం ఉన్న మేరకే వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అసలు అది కాంట్రవర్సీ ఇష్యూనే కాదు. నిజమే సభ్యులు ఇక్కడ రాకపోతే ఏం చేస్తారో ఆల్టర్నేటివ్ ఆస్పెక్ట్ మీరే డిస్ప్యూట్ చేసుకుంటారు, మాకు ఈ పరిస్థితి అని చెప్పేసి ఎక్సెప్షన్ రాసుకుంటారు, పంపిస్తారు, అదేలా కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా రావడం అనేది మాకు సంతోషం. మీతో కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం మాకు వచ్చింది అని అనుకుంటున్నాను. అంటే మాకు భిన్నమైన అభిప్రాయం అయితే లేదు.
తాను కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని వచ్చానంటూ ఓ బాలుడు ఆడిన నాటకానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. తనది పశ్చిమ గోదావరి జిల్లా కల్లా మండలం పెద్ద అమరం గ్రామమని, తనను కారులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని వచ్చానని తాడేపల్లి పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బందిని డీఎస్పీ దుర్గా ప్రసాద్ అప్రమత్తం చేశారు. 5 బృందాలుగా పోలీసులను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చివరకు బాలుడిని కిడ్నాప్ చేయలేదని, చదవటం ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో తండ్రికి సమాచారం అందించి బాలుడిని సురక్షితంగా అప్పగించినట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. ఈరోజు సుమారు 11-12 గంటల ప్రాంతంలో తాడేపల్లిలో ఒక బాలుడు కిడ్నాప్ అయ్యి తాడేపల్లికి వచ్చినట్టు అక్కడ దిగి అంటే పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు అతన్ని తీసుకొని వచ్చి విచారించినట్టుగా మనకు వచ్చింది. ఇందులో నిజం లేదు. ఆ చిన్న వయసు వల్ల అతను అట్లా చెప్పడం, దాని మీద మేము రకరకాల సీసీ ఫుటేజ్లు అన్ని రకాలుగా మా సీనియర్ అధికారులు ఉత్తర్వులు మాకు ఇచ్చి ఇమీడియట్గా ట్రాకింగ్ అని వెహికల్స్ అని చూస్తే తీర దృష్టిలోకి మాకు ఎటు చూసినా మాకు పాల్పోవట్లేదు. ఎక్కడ కూడా అబ్బాయి చెప్పేది కోయిన్సిడెంట్ కాకపోవడం వల్ల మళ్ళీ మేము మొత్తం వరకు వెరిఫై చేసుకుంటే ఆ అబ్బాయిది అబద్ధంగా తెలడం జరిగింది. ఆ చిన్నతనం చేసినందువల్ల వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని అక్కడ లోకల్ పోలీసులు మా పిల్లల్ని హ్యాండిల్ చేసి వాళ్ళకి పంపిస్తున్నామండి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పొన్నూరు పట్టణంలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవటంతో పాటు పలు వార్డుల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణం జలమయమైంది. దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా జనజీవనం ఇంటికే పరిమితమైంది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ తీగల కింద ఉండరాదని తహసీల్దార్ పద్మనాభుడు తెలిపారు. చీరాలలో జరిగిన దొంగతనం కేసును చీరాల పోలీసులు ఛేదించి నిందితుడి వద్ద నుంచి సుమారు 90,000 రూపాయల రికవరీ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ రాజమోహన్ మీడియాకు తెలిపారు. ఈ నెల 19వ తేదీన ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద జరిగిన దొంగతనంలో ఆదినారాయణపురం రామానగర్ కు చెందిన కావటి ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 90,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో 2 పరారీలో ఉన్నారు. ఇతను 19వ తారీఖున వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా ఉన్న మద్ది శ్రీనివాసరావు గారి ఆయిల్ కొట్టు దగ్గరికి వెళ్ళి తనకు రావాల్సినటువంటి 90,000 రూపాయల బాకీని అతని దగ్గర తీసుకుని అతను మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అతన్ని ఒక ఆటో ద్వారాగా కావాటి ప్రవీణ్ కుమార్ మరియు కావాటి వరలక్ష్మి, కావాటి అలివేలు అనేవాళ్ళు ఫాలో అవుతారు. ఫాలో అయిన తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎక్కి దిగి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అతనికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడుకునే సమయంలో వీళ్ళు వెంబడించినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే వెనకమాల మోటార్ సైకిల్ ఆపి అతను ముందుకు చూస్తూ ఉంటాడు. వెనకమాల ఇతను అతనికి రావాల్సినటువంటి బాకీ 90,000 రూపాయలని ఒక క్యారీ బ్యాగ్లో పెట్టుకుని బండికి తగ్గించుకుని పోతూ ఉంటాడు. అతను ఆపి ఎప్పుడైతే ఫోన్ మాట్లాడుతున్నారో వీళ్ళు ఆ బ్యాగును కోసి 90,000 రూపాయలని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మా కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసేసుకుని వెంటనే మా దగ్గర ఉన్నటువంటి సిబ్బంది నాగశ్రీను మరియు కృష్ణారెడ్డి, లక్ష్మణ్ మరియు కృష్ణ మరియు మా ఉమనేశ్వయ్య గారు అరుణజ్యోతితో కలిసి వీళ్ళు వెంటనే సీసీ ఫుటేజ్లు మరియు ఉన్నటువంటి ఆధారాలతో వాళ్ళని వెంబడించి ఆటోని వాటన్నిటిని చూసి పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ప్రాపర్టీ మొత్తం 90,000 రూపాయలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇందులో కావాటి ప్రవీణ్ కుమార్ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ రిసీవ్ చేసుకున్నాము. అతన్ని పట్టుకుని మిగతా 2 కూడా కావాటి వరలక్ష్మి, కావాటి అలివేలు అనే వాళ్ళు కూడా ఇంకా అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తారు.
ప్రకాశం జిల్లా చీరాలలో బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను చీరాల 1వ పట్టణ పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ ముఠా నుంచి 11,31,000 రూపాయలను రికవరీ చేశామని చీరాల డీఎస్పీ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. చీరాల గడియార స్తంభం సెంటర్ జంజనం కాంప్లెక్స్ లో 3 వ్యక్తులు ఆన్లైన్ ద్వారా అమాయక ప్రజలను మభ్యపెట్టి క్రికెట్, కోడి పందాలకు డబ్బులు పెట్టే విధంగా ప్రోత్సహించి 11,31,000 తీసుకున్నారు. వీరి మోసాన్ని గ్రహించి చీరాల 1వ పట్టణ సీఐ రాజమోహన్ ఆట కట్టించారు. ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి పోలీసులు సమాచారము ఇన్ని రోజులు రాబట్టలేకపోవడానికి పోలీసులు చురుగ్గా లేదని తెలుస్తుంది. కానీ ఎట్టకేలకు మేము మాకు రాబడిన సమాచారం మీద నాగాసీని ఎస్ఐ ఒకటి ప్రతిభ వలన ఈ కేసులు డిటెక్ట్ కావడం జరిగింది. ఈ కేసులో నాగార్జున ఎస్ఐ చాలా ఎక్కువ అంత ప్రతి వల్లనే ఈ కేసులు బయటపడ్డాయి. అతనుకున్న టెక్నాలజీ వలన ఈ కేసులు బయటపడ్డాయి. అతను మేము ఇచ్చిన సమాచారం పైన ఫీల్డ్ వర్క్ పనిచేసి ఈ కేసులను డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో చీరాల పట్టణంలో పేరు మోసిన ఆన్లైన్ బెట్టింగ్ చేసేటువంటి గుత్తికొండ వెంకటస్వామి మెయిన్ ఈ ఊర్లో గుత్తికొండ వెంకటస్వామి గత 5 సంవత్సరాలుగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నట్లుగా విచారణ తెలిసింది. అతను పట్టణంలో ప్రముఖుడిగా ఉంటూ ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. మరియు ఈ వెంకటస్వామి నలుగురు కలిసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అమాయకులను మభ్యపెట్టి వాళ్ళతో వీళ్ళ ఫోన్పే ద్వారా వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసుకొని అధిక మొత్తంలో లాభాలు సంపాదించమని వచ్చని చెప్పేసి వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొనేసి ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు చేస్తున్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నట్లుగా తెలిసింది. ఇది ప్రారంభం మాత్రమే. దీంట్లో ఇంకా చాలా ఎక్కువ మంది చీరాలలో ప్రముఖులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి మీద ఉక్కుపాదంతో కేసులు పెట్టి వాళ్ళని అణచివేస్తామని చెప్పి ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు నిన్న నైట్ రైడ్ చేసిన సందర్భంగా మొత్తము 11,34,000 రూపాయలు దాకా డబ్బులు అకౌంట్లలో జమ అయిన అకౌంట్లు సీజ్ చేయడం జరిగింది. బ్యాంకులో అందరికీ సంబంధపడిన బ్యాంక్ అధికారులకి ఫ్రీజింగ్గా చేయమనేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతటి పెద్దవారైనా కూడా ఉపేక్షించేది లేదు అని ఈ పత్రిక మూలంగా తెలియజేయడం. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు శిక్షణలో భాగంగా తెనాలి డివిజన్లోని 4,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులకు చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్లో గురువారం తొలి విడతగా శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ విధి విధానాలను వివరించారు. అనంతరం తెనాలి డివిజన్ ఉన్నతాధికారులు, మండల అధికారులు గ్రామ సమస్యలు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ సుధాకర్ రావు, ఎంపీడీఓ సుధారాణి పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు పద్మ. నేను జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో విజయవాడ నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఏదైతే ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఉందో, శిక్షణ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎంపిక కాబడిన సర్పంచులకు అందరికి కూడా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం, అదేవిధంగా స్టేటు SIRD స్టేటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తరపున కూడా ఈ ట్రైనింగ్ శిక్షణ తరగతులను స్పాన్సర్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం గుడివాడ డివిజన్కి సంబంధించి 9 మండలాలకు కూడా గుడివాడ ఎంపీడీ ఆఫీసులో శిక్షణ తరగతులను మనం ఏర్పాటు చేశాము. ప్రతి బ్యాచ్కి కూడా ఒక 50 మందితో సర్పంచులతోనే 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా 12 రోజుల శిక్షణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కొన్ని మండలాలు ఒక బ్యాచ్కి వచ్చి కూడా 3 రోజుల బ్యాచ్కి 3 మండలాల లెక్కన మేము ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకున్నాము. ఈ కార్యక్రమం మొదటి రోజుగా మేము ఇక్కడ ఇనాగరేట్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమంలో మాకు అందరు 3 మండలాల నుంచి కూడా సర్పంచులు బాగానే హాజరయ్యారు. అదేవిధంగా మేము టీములుగా ఫామ్ అయ్యి గుడివాడ డిఎల్పిఓ గారికి ఈ శిక్షణ కార్యక్రమం మానిటరింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా కలిదిండి ఎంపీడీఓ గారు, అదేవిధంగా గుడివాడ డిఎల్డిఓ గారు మణికుమార్ గారు, కలిదిండి ఎంపీడీఓ గారు పాదసారథి గారు, హెడ్ క్వార్టర్ గుడివాడ ఎంపీడీఓ గారు రమణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఈ 12 రోజుల కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగే విధంగా
చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైతే డివిజన్లో రావాల్సిన సర్పంచులు ఎవరైతే ఉన్నారో మీ ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా మీరు కూడా మాకు ఆ సర్పంచులందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గుడివాడ, పెదపారుపూడి, గుడ్లవెల్లేరు మండలాల సర్పంచుల్ని మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వర్షంగా ఉంది కదా, కొంచెం అటెండెన్స్ కొంచెం రేపన్నా కూడా మిగిలిన రావాల్సిన సర్పంచులందరూ కూడా రావాలని మొబలైజ్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తమను మోసం చేసిన బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడని, అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. సుమారు 8 కోట్ల మేర రిటైర్డ్ ఉద్యోగులు, చేనేత కార్మికులు మేనేజర్ శ్రీనివాసరావును నమ్మి పెట్టుబడి పెట్టామని వాపోయారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కూడా ఉన్నదో లేదో ఒంగోలులో ఉండేటువంటి హెడ్ ఆఫీసులో కనుక్కోవాలి. ఇక్కడున్న ఈ బ్రాంచ్కి హెడ్ ఆఫీస్ ఒంగోలు, దాని గురించి ఆడిట్ జరుగుతుంది. ఇక్కడ పని అవుతుంది, టైం వేస్ట్ కాదనే ఉద్దేశంతో చాలామంది రిటైర్ అయిన ఎంప్లాయర్స్ కావచ్చు, నిత్య కూలీలు కావచ్చు, అక్కడ లక్షల కొద్ది డిపాజిట్లు చేశారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేరిన బాధితుల వరకు 20 కోట్ల పైచీలకు వచ్చింది అకౌంటు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా రేపు ఎల్లుండి వస్తారు. సుమారుగా 1400 మంది సభ్యులు ఉన్నారు. ఈ 8 మంది దీనికి డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అనుకుంటా. మేనేజర్ మీద తోసేసి తప్పుకుందామని, వాళ్లే ముందుగా కంప్లైంట్ ఇద్దామని మంచి ప్రణాళికతో వచ్చినట్లున్నారు. ఆ పప్పులేం ఉడకవు. మీ ఆస్తులన్నా అమ్మి ఈ బాధితులకు న్యాయం జరిగేలాగా మేము పోరాటం సాగిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ వెంటనే మేనేజర్ శ్రీనివాసరావును అరెస్ట్ చేయాలి. వెంటనే మేనేజర్ శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయాలి. కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్లకు న్యాయం చేయాలి. బోర్డు మెంబర్స్ ని అరెస్ట్ చేయాలి. బోర్డు మెంబర్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలి. తెల్లవాడు, ఉప్పలపాడు గ్రామాలను కలిపే రోడ్డు దుస్థితి దారుణం. ప్రమాదకరంగా ప్రయాణాలు, అధ్వానంగా ప్రధాన రహదారులు, గోతులమయంగా గ్రామీణ లింక్ రోడ్లు. వర్షం వస్తే నరకం చూడాల్సి వస్తుందన్న రహదారులు. ఈ ప్రభుత్వంలో నిలిచిపోయిన రహదారుల అభివృద్ధి, వాహన చోదకల అవస్థలు పట్టించుకోని అధికారులు. నా పేరు నాగేశ్వరరావు, ఖమ్మంపాడు. తెల్లపాడు, ఉప్పలపాడు మధ్యలో ఈ రకంగా గుంతలు ఉంటే ఏ విధంగా పోవాలి? వరుపప్పుడు అయితే ఒక రకంగా పోవచ్చు. వాన పడితే అసలు ఏ రకంగా వాన పడితే అసలు మొత్తం బండ్లు పోయే పనులు ఎవరిలో వాళ్ళు ఉండాల్సి వస్తుంది. అసలు బ్రహ్మనాయుడు గారు ఈ రోడ్డు ఇవన్నీ వ్యవహారం పడుచుకోకుండా అసలు ఖమ్మంపాడు, ఐనోలు, మరి మేదర పంచాయతీ, తెల్లపాడు, ముత్తరాజపాలెం, పమిడిపాడు ఈ రూట్కి ఆయన బ్రహ్మనాయుడు గారు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఈ రూట్కే రాలా. బ్రహ్మనాయుడు గారు ఈ రూట్ చూసి మరి ఈ పరిస్థితి ఏందయ్యా, మరి ఈ 2 కిలోమీటర్లు ఎందుకు ఆగిందయ్యా అని, అసలు ఎందుకు ఆగిందా అని కనుక్కొని ఈ రోడ్డుకి అంత తొందరగా ఈ 2 కిలోమీటర్లు వేస్తే ఇటు 5-6 ఊరు జనం మొత్తం బంగాళాలో పోతారు. లేదనుకో ఎవరిలో వాళ్ళు ఉంటే ఇటు పోయే పరిస్థితి చూడండి. ఒకసారి నీళ్ళు చూడండి, ఇగో మొత్తం మోకాళ్ళలోకి నీళ్ళు ఈ రకంగా బళ్ళు పడిపోతున్నాయి, కారులు రావట్లేదు. హాస్పిటల్ పోవాలంటే మనం పోయే పనే లేదు, ఇంటికాడ ఆర్ఎంపీ డాక్టర్ చూపించుకోవటమే. గర్భవతులు వాళ్ళందరూ ఆటోలో పోవాలంటే భయపడుతున్నారు. కనీసం బండి పోవాలన్నా, ఆటో పోవాలన్నా, టీవీఎస్ పోవాలన్నా లేదు, నడిచి పోవాలన్నా కానీ జారిపోతుంది జర్రన. ఈ ఆడ ఈ రోడ్డు 2 కిలోమీటర్లు చూపించాలా లేదా? 2 కిలోమీటర్లు ఎందుకు ఆగింది? అవునా? అది కనుక మీరు ఆలోచన చేసి బ్రహ్మనాయుడు గారు ఈ ఖర్చు చేస్తే మాకు ఇబ్బంది లేకుండా బాధ్యత. ఈ రోడ్డు 2 కిలోమీటర్లు లేకపోయాడు, నువ్వు అసలు ఏం చేస్తావని మాకు అసలు అర్థం కావట్లా.
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వర్షాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కలెక్టర్లందరికీ కూడా దయచేసి వర్షాలు బాగా పడతా ఉండడం అన్నది ఒక మంచి పరిణామం. బట్ సిచ్యువేషన్ కూడా కొంచెం క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండండి. కీపింగ్ ద రెయిన్స్ ఇన్ మైండ్. ఎస్పెషలీ నెక్స్ట్ 2 days కూడా విస్తృతమైన వర్షాలు కూడా రావచ్చు అని చెప్తా ఉన్న నేపథ్యంలో ఐఎండీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేస్తానండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ మంచి జరగాలని మనసారా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు 490 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా ఆన్ ఇన్కమ్ బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కాపుల్లో నిరుపేద ఉన్న వారికి వైఎస్ఆర్ కాపు నేస్తం అందిస్తున్నట్లు తెలియజేశారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా 15,000 ఆర్థిక సహాయం, 5 ఏళ్లలో మొత్తం 75,000 ఆర్థిక సహాయం చేస్తున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. నిరుపేదలుగా ఉన్న కాపు అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి రావాలి, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన రావాలి అని వాళ్ళ కోసం కూడా ఒక మంచి పథకాన్ని వైఎస్ఆర్ చేయూతల ఏ రకంగా ఇవాల్వ్ చేశామో అదే మాదిరిగానే కాపు అక్క చెల్లెమ్మలకు కూడా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో, ఒక దృక్పథంతో వైఎస్ఆర్ కాపు నేస్తామని పథకానికి రూపొందించడం జరిగింది. 2వ ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల అక్కలకు చెల్లెమ్మలకు, అంటే ఆ వయసు మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసుగా భావించి కుటుంబానికి మంచి చేయాలి అని తపనతోనే అడుగులు వేసే వయసుది. కాబట్టి వాళ్లకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల్లోనే నేరుగా డబ్బులు పెట్టే గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ వరుసగా 2వ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటేరి కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు 5 ఏళ్ల కాలంలో 15,000 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టే కార్యక్రమం. ఈరోజు ప్రత్యేకించి 3,27,244 మంది అక్క చెల్లెమ్మలకు ఈరోజు అక్షరాల వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా నేరుగా 490,86,00,000 రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ కాబడుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న కౌంటింగ్ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించుకోవచ్చన్న డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు ఎస్ఈసీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీనివా జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 50,028, సుంకేసుల నుంచి 2,215, హంద్రీనివా నుంచి 250 క్యూసెక్ల నీరు జలాశయానికి వస్తుందని నీటిపారుదల శాఖాధికారులు చెప్పారు. జలకరతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 15,713 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 845.40 అడుగులుగా ఉంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు. 490 కోట్ల ఆర్థిక సాయాన్ని మీట నొక్కి విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండటంతో శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద నీరు. ప్రస్తుతం జలాశయం 845.40 అడుగులకు చేరిన నీటి మట్టం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.